హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. నేను మీ జానుని. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈరోజు డైలీ వ్లాగ్లో హెల్త్ ఈజ్ వెల్త్లో చాలా హెల్తీ ఫుడ్ని షేర్ చేస్తున్నానండి మీతో. మనం మన పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు మనం కూడా టేస్ట్ చేసి వాళ్ళకి పెట్టాలండి. అప్పుడే వాళ్ళు ఎలా తింటున్నారు అనేది మనకు తెలుస్తుంది. మంచి కలర్ఫుల్గా ఉండే లంచ్, అలాగే మంచి కలర్ఫుల్గా ఉండే డిన్నర్ని కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. తర్వాత మనకి బ్లడ్ కూడా అమ్మాయిలకి, స్త్రీలకు కనుక చూసుకుంటే చాలా బ్లడ్ లాస్ అయిపోతుంటుంది కదా, మనకు తెలియకుండానే అయిపోతుంటుందండి. ఎంత ఉన్నా సరే మంత్లీ కొంచెం తగ్గుతుందన్నమాట. మళ్ళీ మనం తీసుకునే ఫుడ్ని బట్టి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. సో దాని గురించి కూడా నేను ఈరోజు చెప్తాను. ఇంకా ఇక్కడైతే కనుక ఈ వ్లాగ్ వచ్చేసి హెల్త్ ఈజ్ వెల్త్ వ్లాగ్ అయితే కనుక ఫస్ట్ అయితే రాగి జావతో స్టార్ట్ చేశానండి. ఇక్కడ నేను రాగి జావను చేస్తున్నాను. ఈ రాగి జావ కోసం అంబలి కాచుకొని ఆ అంబలిలో కొంచెం బెల్లం అలాగే ఈ పాలు వేసుకొని మిక్స్ చేసుకుంటే అంతే అండి, రెడీ అయిపోతుంది. చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగుంటుందండి. మనం బూస్ట్, హార్లిక్స్ వీటి ప్లేస్లో కూడా దీన్ని ఇవ్వచ్చు అనమాట. సేమ్ అదే టేస్ట్లో ఉంటుందండి. అంబలి కొంచెం తక్కువ వేసి, పాలు ఎక్కువ వేసి, బెల్లం వేస్తే మనకి సేమ్ హార్లిక్స్, బూస్ట్ తాగినట్లు అనిపిస్తుంది అనమాట. పిల్లలకి ఏది ఇచ్చినా సరే మనం ముందు టేస్ట్ చేయాలి, ఆ తర్వాత పిల్లలకి ఇవ్వాలి. అప్పుడు ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది. బాగుంటే వాళ్ళకి ఇస్తాము, బాగాలేకపోతే వాళ్ళకి ఇవ్వము కదా. సో వాళ్ళు ఒకవేళ ఫినిష్ చేసేసారనుకోండి, తాగేసారనుకోండి చక్కగా, సేమ్ రేపు కూడా అలానే మనం కలిపేసి ఇవ్వచ్చు. అదే మనం చూడకపోయామనుకోండి, వాళ్ళు తాగినా సరే అది ఎలా ఉందని మనకు తెలియదు కదా. ఒకవేళ తాగకపోయారనుకోండి, అప్పుడు కూడా మనకు తెలుస్తుంది, ఓ ఇలా ఉంది, వీళ్ళు తాగలేదు, ఇంకొకసారి ఇంకొకలా వాళ్ళకి ఇవ్వచ్చు అనే ఐడియా అనేది మనకు వస్తుందన్నమాట. పిల్లల విషయంలో ఇలా కనుక ఆలోచించుకుంటూ వాళ్ళకి మనం ఫుడ్ పెడితే వాళ్ళు చక్కగా తింటారండి. వాళ్ళు హెల్తీగా కూడా ఉంటారు. ఇంకా ఆడవాళ్ళు బ్లడ్ విషయానికి వస్తే కనుక ఇప్పుడు నేను చూపించాను కదండి, బెల్లము అంబలి అనేది. బెల్లము అంబలి రెండూ కలిపి తీసుకుంటే ఐరన్ రిచ్ ఉంటుందండి. అందులో అయితే ఐరన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. దాన్ని తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట, ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరల్లో కూడా చాలా ఉంటుందండి. ఇది నాకు అంటే నాకే అయిందనమాట, అలా జరిగింది. నాకు బ్లడ్ తక్కువగా ఉన్ను. సో దానికోసం అని నేను చాలా అంటే డ్రై ఫ్రూట్స్ అని, డేట్స్ అని ఇలా అన్నీ తినేదాన్ని. కానీ ఎక్కడ కొంచెం కొంచెమే ఇంక్రీజ్, ఎక్కువైతే కనిపించలేదన్నమాట. కానీ ఇక్కడికి వచ్చాక తోటకూర బాగా ఎక్కువ మనకి దొరుకుతుందన్నమాట మన ఆంధ్రాలో. తమిళనాడులో అయితే అంత ఎక్కువ తోటకూర కాదు, వేరే వేరే ఏవేవో కూరలు అనమాట. సో ఇక్కడికి వచ్చాక ఈ కూర నాకు ఎక్కువగా దొరుకుతుంది. నేనైతే 2 డేస్కి ఒకసారి, వీక్లో 4 టైమ్స్ అయినా నేను తీసుకుంటానండి ఈ తోటకూర అనేది. ఇంకా ఇప్పుడైతే కొంచెం ఎక్కువ దొరకట్లేదు, అప్పుడైతే ఎక్కువగానే దొరికేదనమాట. అప్పుడైతే నేను అలానే తీసుకునేదాన్ని. 1 మంత్లో నాకైతే షాక్ అయిపోయానండి నేను. అంత బాగా బ్లడ్ పెరిగిందండి 1 మంత్లో. 3-4 లీటర్స్ ఈజీగా బ్లడ్ అనేది పెరిగిపోతుందన్నమాట ఈ తోటకూర తినడం వల్లే. మెయిన్గా అన్ని కూరల్లో ఉంటుందంట, కానీ నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నానండి, అన్ని కూరలు చాలా తక్కువే తిన్నానులేండి. మెంతికూర కూడా తింటాను నేను, పరోటాలు చేసుకుంటాను, పప్పులో వేసుకుంటాను, ఆలులో వేస్తాను, అది వేరులండి. కానీ తోటకూర మాత్రం ఎక్కువగా తిన్నాను. తోటకూర వల్లనే నాకు బ్లడ్ అనేది ఇంప్రూవ్ అయిందండి చాలా బాగా. తర్వాత తోటకూరలో చాలా రకాల విటమిన్స్, సోడియము, కాల్షియము అన్నీ ఉంటాయండి. తర్వాత ఈ తోటకూరలో తీసుకోవడం వల్ల మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది తగ్గిస్తుంది. అలాగే మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుందండి. ఆ తర్వాత మనకి మలబద్ధకాన్ని లేకుండా చేస్తుంది. ఇంకా ఆకుకూరల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ఓకే అండి, బ్లడ్ లేని వాళ్ళు ఆకుకూరలు తీసుకోవడం వల్ల చాలా బాగా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎవరికైనా సమస్య ఉంటే కనుక ట్రై చేయండి. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి కలర్ఫుల్ ఫుడ్ అనమాట. బ్రౌన్ రైస్, అలాగే తోటకూర పప్పు, అలాగే శనగలు, కొమ్ము శనగలు,
బ్లాక్ శనగలు ఉంటాయి కదండి అవి, అండ్ అందులో కొబ్బరి కూర వేసి చేశాను. అలాగే నిన్నటిది అదే ఆ ముందు రోజుది సొరకాయ పెసరపప్పు ఉంటే దాన్ని కూడా వేసుకున్నాను. లంచ్ అయితే ఈజీగా హెల్తీగా ఫినిష్ చేస్తాను. మన హెల్త్ బాగుండాలంటే డైలీ కూడా ఒక కప్పు రైస్ ఉండాలి, అలానే పప్పు ఆకుకూర ఉండాలి, అలానే ఏదైనా ఒక 2 రకాలు కర్రీస్ ఉండాలటండి. 2 రకాల కర్రీస్ లేకపోయినా అట్లీస్ట్ ఒక్క కూర అయినా సరే ఉండాలంట. ఇలా ప్లాన్ చేసుకోవాలంట. అలాగే సలాడ్ కూడా ఉండాలండి. సలాడ్స్ కనుక తీసుకున్నట్టయితే మనకి చాలా హెల్ప్ అవుతుంది మన ఆరోగ్యానికి. కానీ ఇక్కడ సలాడ్స్ అయితే కనుక కీరా అండ్ క్యారెట్, ఆనియన్ ఇంకా చాలా తీసుకోవచ్చు. ఇక్కడైతే కనుక అవేవి దొరకట్లేదు కనుక నేను ఈ రోజు అయితే తీసుకోలేదన్నమాట. ఇంకా ఇదైతే కనుక ఈవినింగ్ టైంలో అండి. మేమైతే 12:30, 1 లోపలే తినేస్తాము. సో ఇంకా 3 అంతా కొంచెం ఏదో తినాలి అని అనిపిస్తుంది, తాగాలి అనిపిస్తుంది. అప్పుడైతే కనుక ఇలా పెరుగుని మజ్జిగలా చేసుకొని తాగుతున్నాము. ఇలా ఒక కప్పులో పెరుగు వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని పుదీనా ఆకులు, మస్ట్ అండ్ షుడ్గా పుదీనా ఆకులు వేసుకోవాలండి. పుదీనా ఆకులు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనా ఫ్లేవర్ చాలామందికి ఫస్ట్లో నచ్చకపోవచ్చు, కానీ తినగా తీయనుండు అని అంటారు కదా, సో అలానే అనమాట. ఒక్కొక్కసారి అలా మీరు రోజు కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది ఇంకా వదులుకోలేము. ప్రతి దానిలో వేసుకోవాలనిపిస్తుంది పుదీనా అనేది, అంత బాగుంటుంది. తర్వాత మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ సమ్మర్లో మంచిగా మనకి హెల్ప్ చేస్తుంది చలువ చేయడానికి, బాడీ హీట్ని తగ్గించడానికి. అలాగే అందులో జీలకర్రను వేసుకొని ఇలా చక్కగా తిప్పుకుంటున్నాను, మజ్జిగని చిలుకుకుంటున్నాను. అలా చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ అలానే చిలుక్కోవాలి. పెరుగు కొంచెం బాగా వాటరు పెరుగు మిక్స్ అవ్వాలి కదా, మజ్జిగ అంటే అదే కదండి. బాగా కలిపితే అప్పుడు తాగితే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మజ్జిగలో చాలామంది ఆల్రెడీ పుల్లగా ఉంటుంది ఇంకేం వేస్తామని చెప్పేసి నిమ్మకాయనైతే స్కిప్ చేసేస్తుంటారు. పుల్లగున్న దాంట్లో అయితే వద్దులేండి, అంటే మేము డైలీ చేస్తాం కదా, ఎప్పుడు చేసింది అప్పుడు ఫినిష్ అయిపోద్ది అనమాట. పిల్లలు ఇష్టంగా తింటారు, మేము కూడా ఇష్టంగానే తీసుకుంటాము. అందుకని ఎప్పటికప్పుడే అయిపోతుంది. సో నాకు పులుపు అనేది రాదు. అందుకని నేను ఎప్పుడు కూడా మజ్జిగ కలిపితే అందులో లెమన్ అనేది యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అసలు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుందండి ఈ ఎండకి ఆ మజ్జిగ తాగితే, అంత బాగుంటుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ అది 3 4 అయిపోయిన తర్వాత ఇక్కడైతే కనుక 6 ఆర్ 7 లోపలే అనమాట డిన్నర్ అనేది ఫినిష్ చేసుకుంటున్నాను. ఈ డిన్నర్ కూడా ఓట్స్తో ఆమ్లెట్ చేస్తున్నానండి. ఓట్స్తో ఆమ్లెట్ అంటే తెలియకపోయినకి షాకింగ్గా ఉండొచ్చు. నాకు కూడా ఫస్ట్లో అలానే అనిపించిందండి. ఓట్స్తో ఆమ్లెట్ ఎలాగా అని, బాగుంటుందా లేదా అని కొంచెం సతమతం అయిపోయాను అనమాట. కానీ చేసుకొని తిన్న తర్వాత ఇది థర్డ్ టైం అండి నేను చేయడం. మూడోసారి అనమాట ఇది. 3 సార్లు చేసుకొని ముచ్చటగా తినేసాను. చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి చేస్తే మళ్ళీ చేసుకుంటారు మీరే, అంత బాగుంటుందన్నమాట. వెయిట్ లాస్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్లోకి కానీ లేదా డిన్నర్లోకి కానీ చాలా బాగుంటుంది. అందులో అది ఎలా చేసుకోవాలంటే ఒక టీ స్పూన్ అలా ఓట్స్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని, లేదా 2 టీ స్పూన్లు ఓట్స్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పౌడర్లా పట్టుకోవాలన్నమాట ఈ ఓట్స్ని. అలా చేసుకున్న తర్వాత ఆ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని, నేను అక్కడ చూపిస్తున్న అందులో ఆల్రెడీ ఎగ్ మిక్సర్ ఉందన్నమాట. ఎందుకంటే మా పిల్లలకి ఎగ్ వేసేసాను, ఫస్ట్ మిక్స్ చేసి 3 వేసానండి. అందులో వాళ్ళకి కొంచెం పెద్దగా వేసేసి కొంచెం నేను ఉంచానన్నమాట. ఇంకొకటి వేసుకొని నేను ఓట్స్తో చేసుకుంటానని చెప్పేసి కొంచెం దాంట్లో ఓట్స్ని వేసేసాను, ఓట్స్ పౌడర్ని. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే టమాటాలు ఈ 3 కూడా చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇంకా మీకు ఇష్టమైనవి అంటే ఇంకా వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. క్యాప్సికమ్ కానీ లేదంటే క్యారెట్ కానీ, ఇలా మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్యాబేజ్, ఇలా
ఏవైనా సరే. అలా ఈ ఆనియను, పచ్చిమిర్చి, టమాటా వేసుకున్న తర్వాత అలాగే కొంచెం సాల్టు, పెప్పర్ పౌడర్ ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు కనుక వేసుకోలేదు. ఆ తర్వాత కొంచెం తగినట్లుగా కారం, అంతే అండి, ఇంకేం లేదనమాట. అలా వేసుకున్న తర్వాత వాటంతటిని కూడా మిక్స్ చేసుకోండి. పసుపు కూడా వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకోండి. పాలైతే వేయమని చెప్పారండి. నేను చూశాను ఒక దగ్గర, చూశాక చేశాను. పాలను వేయమని చెప్పారు, కానీ పాలు వేస్తే నాకు ఏమో అంత ఇష్టం అనిపించలేదు. అందుకని వాటర్ని వేసి చేసుకున్నాను. కొంచెం అంత వాటర్ వేయండి, ఎక్కువ వేయొద్దు. అలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక ఎగ్ కొట్టేసి ఇదిగోండి ఇలా బీట్ చేస్తున్నాను అనమాట. చక్కగా బాగా నురుగొచ్చేంత వరకు దాన్ని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ వేసుకొని ఇలా ఆమ్లెట్లా వేసేయడమండి. అంతే, ఇంకేం లేదనమాట. మంచి కలర్ఫుల్గా చూస్తేనే టెంప్ట్ అయిపోయేలా ఉండే ఈ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఓట్స్ ఆమ్లెట్ అండి. దీన్ని నేను పిల్లలకైతే ఇవ్వనండి. మళ్ళీ అడగొచ్చు ఎవరైనా పిల్లలకు పెట్టొచ్చా లేదా అని. పిల్లలకైతే ఇవ్వను. ఓట్స్తో ఏం చేసినా సరే పిల్లలకి ఇవ్వట్లేదు ప్రస్తుతానికైతే. మరి ఇవ్వచ్చో లేదో కూడా నాకు తెలీదు. నేను ఇవ్వను కూడా. ఇంకా ఇదే నా ఒక్కదానికే అండి. ఇది హెవీ అయిపోతుంది. ఇంకా తింటే తింటాను, లేదంటే కొంచెం ఉంచేస్తాను కూడా. అలా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇలా రెండు వైపులా కూడా టర్న్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. అంతే అండి, చాలా ఈజీగా, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ ఆమ్లెట్. మీరు అనుకోగలరు ఓట్స్ వేసాం కదా ఎలా ఉంటుంది ఏంటా అని. చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ఎవరైనా ఓట్స్తో ఏమైనా రెసిపీస్ చేస్తుంటే అది బోర్ కొడితే కనుక ఇలా చేసుకోవచ్చు. ఇంకా మా పిల్లలకైతే అన్నం పెట్టేస్తానండి. వాళ్ళిద్దరికీ అన్నం పెట్టి ఆమ్లెట్ని కూడా ఇద్దరికి సర్దేస్తానమాట, వాళ్ళకి వేసింది. అలాగే ఈ ఓట్స్ ఆమ్లెట్ అనేది నేను తినేస్తాను. ఇంతే అండి ఈరోజుటి వీడియో. ఈ కలర్ఫుల్ లంచ్, డిన్నర్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్దీ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.